హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. జీతాలు మరియు పెన్షన్లు జమ అయితే అవుతూ ఉన్నాయండి. సో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పెన్షన్ బిల్లులు వేగవంతంగా జమ అవుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా పెన్షన్లు అయితే ఎక్కువగా జమ అవుతున్నది అయితే ఈ నెల చూస్తూ ఉన్నామండి. సో ఒక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. వివరాలకు వెళ్ళే ముందు మీరైతే వీడియోని ఒక లైక్ చేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే జీతాలు, పెన్షన్లు అయితే పడుతూ ఉన్నాయండి ఈరోజు ఉదయం నుంచి. ఇక మన మిత్రులు చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. పెన్షనర్స్ క్రెడిట్ ఇన్ అనంతపూర్ అనైతే, అలాగే అనంతపూర్ ఎస్టీఓలో పెన్షన్ అయితే జమ అయిందని, ఇక కోనసీమ జిల్లా ఆలమూరు ట్రెజరీ పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి అయితే పెన్షన్ జమ అయిందని, నంద్యాల, ఉదయగిరి, బుచ్చిరెడ్డిపాలెము, శ్రీకాకుళం సంబంధించిన పెన్షన్స్, అలాగే హిందూపూర్ సంబంధించిన పెన్షనర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో బిల్స్, ఈ కుబెర్ వెళ్ళిన బిల్స్ ఇవన్నీ కూడా మన మిత్రులు అయితే మనతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. అలాగే పెన్షన్స్ క్రెడిట్ ఇన్ భీమునిపట్నంలో కూడా పెన్షన్లు అయితే జమ అవ్వడం చూస్తూ ఉన్నాము. ఇలా మనం అడగగానే కామెంట్ చేసి అయితే తెలియజేస్తున్నారండి. మీ రెస్పాన్స్ అయితే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి యాక్సిస్ బ్యాంక్ వారికి యాక్సిస్ అంటే గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఫ్యామిలీ పెన్షన్‌కి అయితే జమ అయిందండి. వాళ్ళ బ్యాంక్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ అని చెప్తూ ఉన్నారు. ఇక పెన్షన్స్ గురించి ఈ విధంగా అయితే దాదాపు ఒక 50% పెన్షన్లు జమ అయినట్టే అండి. సో కొత్త వలసలో కూడా పెన్షన్ క్రెడిట్ అయిందండి విజయనగరం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి. అదేవిధంగా ఇంకా జగ్గయ్యపేట ఫ్యామిలీ పెన్షనర్సు, అలాగే ఆహ్, మదనపల్లి, ఇక ఈ విధంగా అన్ని పెన్షన్స్ కూడా చాలా వరకైతే జమ అవ్వడం అయితే మనము ఈరోజు చూస్తున్నాము. సో ఇంకా ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించిన బిల్స్ అయితే అక్కడక్కడ జమ అవుతున్నాయండి. ఏవైతే 31 మార్చి లోపల అయితే ఎస్టీఓ గారి చేత అప్రూవ్ అయిపోయి ఉంటాయో ఆ బిల్లులన్నీ కూడా ఇప్పుడు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి ఈక్యూబర్ స్టేజ్‌లో అయితే ఉన్నాయండి. సో ఈక్యూబర్ స్టేజ్ నుంచి బ్యాచ్ నెంబర్స్‌కి కూడా కొన్ని అయితే వెళ్ళాయి. అవన్నీ కూడా మనకు ఈరోజు జమ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ముందుగా మనకు జీతాలు జమ అయ్యే ఆహ్, ట్రెజరీల లిస్ట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా గుంటూరు, నంద్యాల, ఉదయగిరి, మదనపల్లి, అనంతపురము, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏలూరు, జగ్గయ్యపేట, కొత్తవలస, శ్రీకాకుళము అలా. సో ఇక డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ముందుగా గ్రామ వార్డు సచివాలయం వారికి, అలాగే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఈ విధంగా మెడికల్ డిపార్ట్మెంటు, న్యాయశాఖ, పంచాయతీరాజు, రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంటు. సో వీరికైతే మొదటగా జమ అవ్వడం జరుగుతుంది. ఇదండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.